ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్ ఈజ్ ఫాస్టెస్ట్. మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే సీరియల్ డేటా ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుతున్నాం. సీరియల్ డేటా ట్రాన్స్మిషన్ కన్నా ముందు ప్యారలల్ డేటా యూజ్ చేసేవారు. ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్ ఈజ్ ఫాస్టెస్ట్ బికాస్ ఆల్ 8 bits, అంటే 8 bits అంటే బైట్ కదా, బైట్, ఆల్ 8 bits ఆర్ ట్రాన్స్మిటెడ్ ఎట్ వన్స్. అన్ని బిట్స్ ఒకేసారి ట్రాన్స్మిట్ అవుతాయి కాబట్టి ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్ స్కీమ్ ఈజ్ ఫాస్టెస్ట్. బట్ ఇట్ ఈస్ సూటెడ్ ఫర్ స్మాల్ డిస్టెన్స్ కమ్యూనికేషన్. కానీ ప్యారలల్ డేటా ట్రాన్స్మిషను స్మాల్ డిస్టెన్స్ కమ్యూనికేషన్కే సూట్ అవుతుంది. బికాజ్ సిగ్నల్ లాస్ ఇంక్రీజెస్ యాజ్ ది లెంగ్త్ ఆఫ్ ది వైర్ ఇంక్రీజెస్. సిగ్నల్ లాస్ పెరిగిపోతుంది లెంగ్త్ పెరిగే కొద్దీ. తర్వాత ఇఫ్ సిగ్నల్ లాస్ ఈజ్ రికవర్డ్ బై యాంప్లిఫికేషన్, అంటే సిగ్నల్ లాస్ని యాంప్లిఫికేషన్ ద్వారా మనం పోగొట్టగలిగినప్పటికీ కూడా స్క్యూ ఎర్రర్స్ ఎగ్జిస్ట్. స్క్యూ ఎర్రర్స్ ఉంటాయి. ఎస్యూమ్ 4-bit కమ్యూనికేషన్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. స్క్యూ ఎర్రర్స్ అంటే ఏంటంటే ఆల్ బిట్స్ ఒకేసారి రీచ్ అవ్వవు. కొన్ని బిట్స్ ముందు రీచ్ అయిపోతాయి, కొన్ని బిట్స్ లేట్గా రీచ్ అవుతాయి. ఇలా ఉండడాన్ని స్క్యూ ఎర్రర్స్ అంటారు. అయితే ద స్క్యూ ఎర్రర్స్ ప్రెజెంట్ డ్యూ టు ట్రాన్స్మిషన్ లైన్ పారామీటర్స్. దానికి R, L, C ఉన్నాయి కదా, ఇవన్నీ ఉండడం మూలంగా ఆ స్క్యూ ఎర్రర్స్ దానికి ట్రాన్స్మిషన్ లైన్కి వస్తాయి. అవన్నీ ఈక్వల్గా ఉండవు, అన్నిటికీ కూడా ఒక్కొక్క వైర్కి ఒక్కొక్కలా ఉంటాయి. అందుకని ఆ స్క్యూ ఎర్రర్స్ వస్తాయి. హెన్స్ సీరియల్ డేటా కమ్యూనికేషన్ ఈజ్ ప్రిఫర్డ్. ఈ స్మాల్ డిస్టెన్స్ కమ్యూనికేషన్కి ప్యారలల్ డేటా ట్రాన్స్మిషన్ ఎలా సూట్ అవుతుందో లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్కి సీరియల్ డేటా ట్రాన్స్మిషన్ ప్రిఫర్ చేస్తారు. అండ్ డిస్టెన్స్ ఈజ్ మోర్ దాన్ 1 feet. 1 feet కన్నా ఎక్కువ ఉన్నప్పుడు సీరియల్ డేటా ట్రాన్స్మిషన్ని ప్రిఫర్ చేస్తారు. సీరియల్ డేటా సిస్టమ్స్ క్లాసిఫికేషన్. సింప్లెక్స్ అంటే ఏంటి? ఇన్ దిస్ డేటా ట్రాన్స్మిషన్ ఈజ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. టెంపరేచర్ సెన్సార్, సెన్సార్ ట్రాన్స్మిట్ ద ప్రాసెసర్ రిసీవర్ అవుతుంది. హాఫ్ డూప్లెక్స్ అన్నారు. హాఫ్ డూప్లెక్స్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎయిదర్ డైరెక్షన్ బిట్వీన్ 2 systems. ఎయిదర్ ట్రాన్స్మిషన్ అయినా జరుగుతుంది, రిసెప్షన్ అయినా జరుగుతుంది. ఏదో ఒకటే జరుగుతుంది ఒక సిస్టంలో. ఒక సిస్టంలో ట్రాన్స్మిట్ జరుగుతుంటే వేరే సిస్టంలో రిసీవ్ జరుగుతుంది. ఒక సిస్టంలో రిసీవ్ జరుగుతుంటే వేరే సిస్టమ్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది. అందుకని బ్లాక్ డయాగ్రామ్ అలా చూపించాం. నెక్స్ట్ ఫుల్ డూప్లెక్స్. ట్రాన్స్మిషన్ అండ్ రిసెప్షన్ బిట్వీన్ 2 systems ఆర్ క్వైట్ ఇండిపెండెంట్. ట్రాన్స్మిషన్, రిసెప్షన్ ఈ రెండు కూడా క్వైట్ ఇండిపెండెంట్. ఎందుకంటే రెండు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ మీద జరుగుతాయి కాబట్టి ట్రాన్స్మిషన్, రిసెప్షన్ ఇండిపెండెంట్గా ఉండాలంటే ఫుల్ డూప్లెక్స్ సిస్టమ్ని వాడాలి. ఇది ఒక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఇంకో టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటంటే సీరియల్ డేటా ట్రాన్స్మిషన్ మెథడ్స్ ఏంటంటే సింక్రనస్ ట్రాన్స్మిషన్, అంటే USRT అన్న యూనివర్సల్ సింక్రనస్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్. లేదంటే అసింక్రనస్ ట్రాన్స్మిషన్, యూనివర్సల్ అసింక్రనస్ రిసీవర్ ట్రాన్స్మిటర్. సో ఆ విధంగా క్లాసిఫికేషన్ చేశారు సీనియర్ సిస్టమ్స్. ఇంకా డిఫరెన్సెస్ బిట్వీన్ సింక్రనస్ అండ్ ఎసింక్రనస్ మెథడ్స్. ఈ రెండు మధ్య డిఫరెన్సెస్ ఏంటి అని చూద్దాం. సింక్రనస్లో క్లాక్ ఈ సేమ్ ఇన్ బోత్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. క్లాక్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా ట్రాన్స్మిటర్లోను, రిసీవర్లోను, ట్రాన్స్మిషన్లోను, రిసెప్షన్లోను కూడా ఒకటే ఉంటుంది. ఎసింక్రనస్ సిస్టంలో క్లాక్ పల్సెస్ ఇన్ ట్రాన్స్మిషన్ అండ్ రిసెప్షన్ ఆర్ డిఫరెంట్. ఈ రెండు డిఫరెంట్. తర్వాత సింక్రనస్లో సింక్ పల్సెస్ ఆర్ ఇన్సర్టెడ్. ఫార్మాట్ చూడండి, కింద చూపించాను. సింక్ పల్సెస్ అనేవి రెండు ఇన్సర్ట్ చేసి ట్రాన్స్మిట్ చేస్తారు. అయితే ఎసింక్రనస్ కమ్యూనికేషన్లో స్టార్ట్ అండ్ స్టాప్ పల్సెస్ ఆర్ ఇన్సర్టెడ్. స్టాప్ పల్స్ మధ్యలో డేటా పెట్టి ఇన్సర్ట్ చేసి ట్రాన్స్మిట్ చేస్తారు. తర్వాత థర్డ్ డిఫరెన్స్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ సెంట్ ఎట్ ఏ టైం. అంటే 128 క్యారెక్టర్స్ కానీ, 256 క్యారెక్టర్స్ కానీ, 512 క్యారెక్టర్స్ కానీ, 1024 క్యారెక్టర్స్ కానీ ఒకేసారి పంపించేస్తారు, ఒక గ్రూప్గా పంపించేస్తారు. అయితే ఎసింక్రనస్లో సింగిల్ క్యారెక్టర్ ఈ సెంట్ ఎట్ ఏ టైం. ప్రతి క్యారెక్టర్కి కూడా స్టార్ట్ అండ్ స్టాప్ పల్స్ యాడ్ చేసి ఆ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే పంపిస్తారు. అందువల్ల ఏమవుతుంది? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒకేసారి పంపించడంతో ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ ఈజ్ హై ఇన్ సింక్రనస్ సిస్టమ్. ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ ఈజ్ హై. ఇది ఒక్కొక్క క్యారెక్టర్ పంపడం మూలంగా ఎసింక్రనస్లో ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ ఈజ్ లో. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ హై స్పీడ్ ట్రాన్స్మిషన్. సింక్రనస్ ట్రాన్స్మిషన్ని హై స్పీడ్ ట్రాన్స్మిషన్కి వాడతారు. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ లో స్పీడ్ ట్రాన్స్మిషన్. ఎసింక్రనస్ సిస్టమ్ని లో స్పీడ్ ట్రాన్స్మిషన్కి వాడతారు. నెక్స్ట్ సింక్రనస్ కమ్యూనికేషన్లో బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఇంప్లిమెంటెడ్. సాఫ్ట్వేర్ రెండూ కావాలి ఇంప్లిమెంట్ చేయడానికి. అసింక్రనస్లో ఓన్లీ హార్డ్వేర్ ఈజ్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ దిస్ స్కీమ్.
నెక్స్ట్ ఫార్మాట్ చూపించాను చూడండి. సింక్ హెడరు, స్టార్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్, టెక్స్ట్ డేటా, ఎండ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, సిఆర్సి. అంటే ఒక 128 బైట్స్ కానీ 256 బైట్స్ కానీ తీసుకుని వాటికి ముందు సింక్ వర్డ్స్ యాడ్ చేసి దాని హెడర్ రాసి, స్టార్ట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ రాసి, ఎండ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ రాసి, సిఆర్సి వర్డ్స్ ఇంక్లూడ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తారు. సో అసింక్రనస్ ఏమవుతుందంటే స్టార్ట్ వర్డ్స్ తీసుకుని డేటా బిట్స్ D0 to D7 తీసుకుని తర్వాత ప్యారిటీ ఇంక్లూడ్ చేసి స్టాప్ పల్స్ యాడ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తారు. ఈ విధంగా ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఇంకా ఎసింక్రనస్ సీరియల్ డేటా ట్రాన్స్మిషన్. రేట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఇన్ ఎసింక్రనస్ మోడ్ ఇస్ మెజర్డ్ ఇన్ బార్డ్స్లో మెజర్ చేస్తారు. బాడ్ రేట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ సిగ్నల్ ఎలిమెంట్స్ పర్ సెకండ్. ఒక సెకండ్కి ఎన్ని సిగ్నల్ ఎలిమెంట్స్ మనం పంపిస్తామో దాన్ని బాడ్ రేట్ అంటారు. ఇఫ్ వన్ సిగ్నల్ ఎలిమెంట్ టేక్స్ 3.3 మిల్లీ సెకండ్స్, ఒక సిగ్నల్ ఎలిమెంట్ 3.3 మిల్లీ సెకండ్స్ తీసుకుంటే దెన్ బాడ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు 1/3.3 మిల్లీ సెకండ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 300 బాట్స్. అంటే ఒక బాడ్కి పట్టే టైం ఎంత అయిందో దాని రిసిప్రాకల్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ బాట్స్ వచ్చేస్తాయి. ఇఫ్ వన్ బిట్ ఈజ్ స్టఫ్డ్ ఆర్ ఎన్కోడెడ్ పెర్ వన్ సిగ్నల్ ఎలిమెంట్, ఒక సిగ్నల్ ఎలిమెంట్కి ఒక బిట్ని స్టఫ్ చేసి పంపిస్తే అప్పుడు బాడ్ రేటు బిట్ రేటు రెండు కూడా ఒకటే అవుతాయి. అలా కాకుండా ఇఫ్ మోర్ దాన్ వన్ బిట్ ఈజ్ ఎన్కోడెడ్ పెర్ వన్ సిగ్నల్ ఎలిమెంట్ దెన్ బిట్ రేట్ అండ్ బాడ్ రేట్ ఆర్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రేచర్ ఫేజ్ షిఫ్ట్ కీయింగ్ అనుకోండి, ఒక సిగ్నల్ ఎలిమెంట్కి 2 బిట్స్ యాడ్ చేస్తారు. అప్పుడు బాడ్ రేట్ ఏమో 300 అయింది అనుకోండి, బిట్ రేట్ 600 అవుతుంది. అలాగా కామన్ బాడ్ రేట్స్ ఆర్ 300, 600, 1200, 2400, 4800, 9600 and 19200 ఇవి. ఓకే. ప్యారలల్ టు సీరియల్ షిఫ్ట్ రిజిస్టర్ యూజ్డ్ అట్ ది ట్రాన్స్మిటర్. ప్యారలల్ టు సీరియల్ షిఫ్ట్ రిజిస్టర్ యూజ్ చేస్తారు ఎక్కడ, ట్రాన్స్మిటర్ దగ్గర. సీరియల్ టు ప్యారలల్ షిఫ్ట్ రిజిస్టర్ ఈజ్ యూజ్డ్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది రిసీవర్ ఎండ్. సీరియల్ టు ప్యారలల్ కన్వర్టర్ ఏమో షిఫ్ట్ రిజిస్టర్ ఏమో రిసీవర్లో వాడతారు. ఫర్ సెండింగ్ సీరియల్ డేటా పెయిర్ ఆఫ్ వైర్స్ ఆర్ బెస్ట్ సూటెడ్. ఫర్ సెండింగ్ సీరియల్ డేటా పెయిర్ ఆఫ్ వైర్స్ ఆర్ బెస్ట్ సూటెడ్ which have bandwidth of 300 to 3000 Hz. The major modulation schemes are amplitude shift keying ASK, FSK frequency shift keying, 3 phase shift keying PSK. Okay. సో ఆ ఫిగర్స్ చూపించాను చూడండి. యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్, ఫేజ్ షిఫ్ట్ కీయింగ్, ఫేజ్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్ వాటి యొక్క డయాగ్రామ్స్ చూపించాను. 1 ఉన్నప్పుడు సిగ్నల్ ఒకలా ఉంటుంది, 0 ఉన్నప్పుడు సిగ్నల్ ఇంకొకలా ఉంటుంది. అది చూడండి, నోట్ చేసుకోండి. అది the digital signals are converted into audio frequency signals and the device that converts digital signals to audio frequency signals is called modem and modems are connected as shown in figure. డిజిటల్ సిగ్నల్స్ నుంచి అనలాగ్ సిగ్నల్స్ మనకు కావాలంటే మోడెం వాడాలి ట్రాన్స్మిషన్కి. మోడెం అంటే మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్ 2 పనులు చేస్తుంది అది. సో ఫిగర్ చూపించాను చూడండి. కంప్యూటర్ ఏమో డేటా టెర్మినల్ ఎక్విప్మెంట్ అంటే చివరిలో ఉంటుందన్నమాట. మోడెం ఏమో డేటా కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ అంటారు. సో ఈ రెండింటి మధ్య ట్రాన్స్మిషన్ లైన్ ఉంటుంది. అంటే రిసీవర్ దగ్గర, ట్రాన్స్మిటర్ దగ్గర ఒక మోడెమో ఒక కంప్యూటర్ ఉంటుంది, రిసీవర్ దగ్గర ఒక మోడెమో ఒక కంప్యూటర్ ఉంటుంది. సో TXD అంటే ట్రాన్స్మిట్ డేటా, RXD అంటే రిసీవ్ డేటా, DTR అంటే డేటా టెర్మినల్ రెడీ, DSR అంటే డేటా సెట్ రెడీ, RTS అంటే రిక్వెస్ట్ టు సెండ్, క్లియర్ టు సెండ్, క్యారియర్ డిటెక్టివ్, అది CD అంటే క్యారియర్ డిటెక్టివ్. ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే. మోడెం నుంచి మధ్య ట్రాన్స్మిట్ అయినా ఉంటుంది, కానీ కంప్యూటర్కి మోడెంకి మధ్యలో మాత్రం ఈ సిగ్నల్స్ అన్నీ ఉంటాయన్నమాట. DTE టెర్మినల్స్ అండ్ కంప్యూటర్స్ దట్ ఆర్ సెండింగ్ సీరియల్ డేటా ఆర్ కాల్ డేటా టెర్మినల్ ఎక్విప్మెంట్. టెర్మినల్స్ అంటే కంప్యూటర్ టెర్మినల్స్ కానీ లేదా కంప్యూటర్సే కానీ దట్ ఆర్ సెండింగ్ సీరియల్ డేటా, ఏవైతే సీరియల్ డేటాను పంపిస్తున్నాయో ఆర్ కాల్ డేటా టెర్మినల్ ఎక్విప్మెంట్. అంటే టెర్మినల్ అంటే చివరిలో ఉంటాయి కాబట్టి. డేటా కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ అంటే మోడెమ్స్ అండ్ అదర్ సర్క్యూట్స్ దట్ ఆర్ యూజ్డ్ టు సెండ్ సీరియల్ డేటా రిఫర్డ్ టు యాజ్ డేటా కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్. మోడెమ్స్ని, అదర్ సర్క్యూట్ ఎలిమెంట్స్ని
డేటా కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ అంటారు. హ్యాండ్ షేకింగ్ సిగ్నల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ RS-232C స్టాండర్డ్. హ్యాండ్ షేకింగ్ సిగ్నల్స్ అంటే డేటా టెర్మినల్ రెడీ, డేటా సెట్ రెడీ, రిక్వెస్ట్ టు సెండ్, క్లియర్ టు సెండ్, ఇవన్నీ కూడా హ్యాండ్ షేకింగ్ సిగ్నల్స్. ఇవన్నీ పార్ట్ ఆఫ్ RS-232C స్టాండర్డ్. ఇంకా సీక్వెన్స్ ఆఫ్ సిగ్నల్స్. 1 DTR, డేటా టెర్మినల్ రెడీ. డేటా టెర్మినల్ రెడీ ఇండికేటెడ్ బై కంప్యూటర్ టు మోడెమ్ సేయింగ్ దట్ కంప్యూటర్ టెర్మినల్ ఈజ్ రెడీ. కంప్యూటర్ టెర్మినల్ రెడీగా ఉందని చెప్పి డేటా టెర్మినల్ రెడీ సిగ్నల్ కంప్యూటరు మోడెంకి ఇస్తుంది. డేటా సెట్ రెడీ, వెన్ డేటా ఎప్పుడైతే డేటా సెట్ రెడీ వచ్చిందో మోడెమ్ డైల్స్ ఆఫ్ ది రిక్వైర్డ్ కంప్యూటర్. మనకి ఏ కంప్యూటర్ అయితే కావాలో, అది లైన్లో ఏ యూజర్ అయితే కావాలో ఆ యూజర్ యొక్క మోడెమ్ని డైలప్ చేస్తారు. అండ్ అసెట్స్ డేటా సెట్ రెడీని సెట్ చేస్తుంది. అండ్ కంప్యూటర్ ఈజ్ రెడీ టు సెండ్ ది క్యారెక్టర్స్, ఇట్ అసెట్స్ ది RTS, రిక్వెస్ట్ టు సెండ్ టు మోడెమ్. కంప్యూటర్ ఎప్పుడైతే రెడీ అయిందో, డేటా సెట్ రెడీ అయితే ఎప్పుడు వచ్చిందో రిక్వెస్ట్ టు సెండ్ పంపిస్తుంది. రిక్వెస్ట్ టు సెండ్ పంపించిన తర్వాత మోడెమ్ రెస్పాన్స్ విత్ క్యారియర్ డిటెక్ట్ ఇండికేటింగ్ లైన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ విత్ డెస్టినేషన్ అండ్ క్లియర్ టు సెండ్ ఇండికేట్స్ మోడెమ్ ఈజ్ రెడీ టు సెండ్ ది క్యారెక్టర్స్. ముందు క్యారియర్ డిటెక్ట్ వచ్చిన తర్వాత అంత లైన్ అంతా ఎస్టాబ్లిష్ అయిందని అర్థం చేసుకుని క్లియర్ టు సెండ్ పంపిస్తుంది మోడెమ్. దెన్ టెర్మినల్ కంప్యూటర్ సెండ్స్ సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్ టు ది డెస్టినేషన్ కంప్యూటర్. రిసీవర్ కంప్యూటర్ ఏం చేస్తుందంటే క్యారెక్టర్స్ని 1 by 1 రిసీవర్ కంప్యూటర్కి పంపిస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ది సీక్వెన్స్ ఆఫ్ సిగ్నల్స్. ఇంకా యూజార్ట్ బ్లాక్ డయాగ్రామ్ చూపించాను. అందులో డేటా బస్ బఫరు, రీడ్ రైట్ కంట్రోల్ లాజిక్, మోడెమ్ కంట్రోలు, ట్రాన్స్మిట్ బఫర్, ట్రాన్స్మిట్ కంట్రోల్, రిసీవ్ బఫర్, రిసీవ్ కంట్రోల్, ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ క్లియర్ చేసి అంటే మొత్తం ఎన్ని ఉన్నాయన్నమాట, 3, 4, 7 బ్లాక్స్ ఉన్నాయి. ఆ బ్లాక్స్లో డేటా బస్ ఏమో డేటా బస్ బఫరు, రీసెట్, క్లాకు, క్లియర్, కమాండ్ అండ్ డేటా, రీడ్ బారు, రైట్ బారు, చిప్ సెలెక్ట్ బారు, డేటా సెట్ రెడీ, డేటా టెర్మినల్ రెడీ, క్లిక్ టు సెండ్, రిక్వెస్ట్ టు సెండ్, ఇవన్నీ కూడా ఉన్నాయి సిగ్నల్స్. అయితే ట్రాన్స్మిట్ కంట్రోల్ ఏం చేస్తుందంటే ట్రాన్స్మిట్ బఫర్ని కంట్రోల్ చేస్తుంది. రిసీవ్ కంట్రోల్ ఏం చేస్తుందంటే రిసీవ్ బఫర్ని కంట్రోల్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ డేటా బస్ బఫర్, ఇట్ యాక్సెప్ట్స్ డేటా కమాండ్స్ అండ్ సెండ్స్ ది స్టేటస్. రీడ్ రైట్ కంట్రోల్ లాజిక్ ఏం చేస్తుంది, క్లాక్, ఇట్ మస్ట్ బి 30 times ఆఫ్ ట్రాన్స్మిటర్ or receiver bit rate. This clock is for synchronization with 8086 microprocessor and does not affect transmitter or receiver rates. CR data, CRD bar ante control or data connected to A1 of 8086. When CRD bar is equal to 1, command status registers selected, otherwise data registers selected. రీసెట్ అంటే ఏంటి, ఏ లాజిక్ హై ఆన్ దిస్ పిన్ పుట్స్ 8251 ఇన్ ఐడిల్ మోడ్. రీసెట్ ఏం చేస్తుందంటే ఏ లాజిక్ హై ఆన్ దిస్ పిన్ ఏం చేస్తుంది 8251ని ఐడిల్ మోడ్లోకి చూసేస్తుంది. తర్వాత మోడెమ్ కంట్రోల్, డేటా ట్రాన్స్మిట్ రెడీ, దిస్ ఇండికేట్స్ దట్ 8251 ఈజ్ రెడీ ఫర్ ఆపరేషన్, దిస్ ఈజ్ కనెక్టెడ్ టు మోడెమ్. డేటా సెట్ రెడీ, దిస్ ఈజ్ ఇండికేటెడ్ బై మోడెమ్ టు 8251 సేయింగ్ మోడెమ్ ఈజ్ రెడీ టు సెండ్ ఆర్ రిసీవ్ డేటా అండ్ డైల్-అప్ ఆపరేషన్ టేక్స్ ప్లేస్. Next, RTS, request to send. 8251 asserts signal to modem that it is ready with characters to send. ఇది డైలప్ ఆపరేషన్ అయిన తర్వాత జరుగుతుంది. CTS క్లియర్ టు సెండ్ అంటే when modem is fully ready it asserts this signal to 8251. ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే 8251 కెన్ బి ఆపరేటెడ్ ఇన్ బోత్ సింక్రనస్ అండ్ అసింక్రనస్ మోడ్స్. 8251 ఆపరేట్ అవుతుంది సింక్రనస్ మోడ్లోను అసింక్రనస్ మోడ్లోను కూడా. దీస్ మోడ్స్ సెలెక్టెడ్ బై మోడ్ వర్డ్, ఇవన్నీ ఈ మోడ్స్ అన్ని సెలెక్టెడ్ బై మోడ్. అందువల్లనే 8251 యూజార్ట్ అన్నారు, యూనివర్సల్ సింక్రనస్ అసింక్రనస్ రిసీవర్ ట్రాన్స్మిటర్. ఇంకా ట్రాన్స్మిటర్ సెక్షన్లో ఏముంటుందంటే TXD ఉంటుంది, ట్రాన్స్మిట్ డేటా ఇన్ సీరియల్ మోడ్, దాని మీనింగ్ అది. TX రెడీ అంటే ట్రాన్స్మిట్ ఈజ్ రెడీ, దిస్ ఈజ్ కనెక్టెడ్ టు CPU కంట్రోల్ బస్ టు సెండ్ ఏ బైట్ టు బఫర్ రిజిస్టర్. దీన్ని బఫర్ రిజిస్టర్లోకి
వర్డ్ పంపించడం కోసం ఈ సిగ్నల్ని వాడతారు. ట్రాన్స్మిటర్ ఎంటీ, ది సిగ్నల్ ఇండికేట్స్ అవుట్పుట్ బఫర్ ఈజ్ ఎంటీ, అంటే బఫర్ ఈజ్ ఎంటీ అని. ట్రాన్స్మిట్ అవుట్ రిజిస్టర్, ఇట్ డస్ ప్యారలల్ టు సీరియల్ కన్వర్షన్. ట్రాన్స్మిట్ అవుట్ రిజిస్టర్ ఏం చేస్తుందంటే ప్యారలల్ టు సీరియల్ కన్వర్షన్ చేసి ట్రాన్స్మిట్ డేటా మేకర్ సిగ్నల్ని తీసుకెళ్తుంది. ట్రాన్స్మిట్ క్లాక్, ట్రాన్స్మిషన్ క్లాక్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు బాడ్ రేట్ ఫ్యాక్టర్ ఇంటూ బాడ్ రేట్. ఈ బాడ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు 300 బార్స్, బాడ్ రేట్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 16x. ఆ రెండు మల్టిప్లై 48,000 హెర్ట్జ్ దగ్గర బార్డ్స్ దగ్గర ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఇంకా రిసీవర్ సెక్షన్ ఏంటంటే రిసీవర్ యాక్సెప్ట్స్ డేటా సీరియల్లీ అండ్ కన్వర్ట్స్ ఇట్ ఇంటూ ప్యారలల్ ఫామ్. అది ఏం చేస్తుందంటే సీరియల్ డేటా తీసుకుని ప్యారలల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తుంది. ఇఫ్ RxD గోస్ లో, ఇట్ అజ్యూమ్స్ ఇట్ యాజ్ స్టార్ట్ బిట్ and waits for half a bit time and samples there again. If received data goes low, it assumes that it has a start bit అనుకుంటున్నది and waits for half a bit time and samples the line again. మళ్ళీ శాంపిల్ చేస్తుంది. If the line is still low, input register accepts the following bits and forms a character and loads it into the buffer register which sends it to the CPU. అది RX డేటా ఏంటి? బిట్స్ రిసీవ్డ్ అండ్ కంట్రోల్డ్ సీరియల్ కన్వర్టెడ్ టు సీరియల్ టు ప్యారలల్. రిసీవర్ క్లాక్ కూడా అంతే. రిసీవర్ క్లాక్ కూడా బాడ్ రేట్ ఫ్యాక్టర్ ఇంటూ బాడ్ రేట్. బాడ్ రేట్ ఫ్యాక్టర్ 16 అనుకో, బాడ్ రేట్ 1200 అనుకో. రిసీవర్ క్లాక్ సిగ్నల్ ఎంత అంటే 19.2 kHz. రిసీవర్ రెడీ అంటే బఫర్ రిజిస్టర్ ఈజ్ ఫిల్డ్ విత్ డేటా అండ్ ఇంటరప్ట్ ఈజ్ గివెన్ టు ద CPU త్రూ దిస్ లైన్. బఫర్ ఫిల్ అయింది అని సిపియూకి సిగ్నల్ పంపిస్తున్నప్పుడు CPU రీడ్స్ ది బైట్స్. ఇంకా సిన్ డిటెక్టివ్, బ్రేక్ డిటెక్టివ్ ఉంది. ఈ సిన్ డిటెక్టివ్, బ్రేక్ డిటెక్టివ్ ఏంటంటే ఆ సిగ్నల్ సీరియల్ కమ్యూనికేషన్లో, సింక్రనస్ కమ్యూనికేషన్లో ఇంకొకలా ఉంటుంది, ఎసింక్రనస్ కమ్యూనికేషన్లో ఒకలా ఉంటుంది. ఎసింక్రనస్ మోడ్లో బ్రేక్ డిటెక్ట్ ఈజ్ అవుట్పుట్. తర్వాత 2 క్యారెక్టర్స్ బ్రేక్ వచ్చిందంటే బ్రేక్ డిటెక్ట్ వెంటనే గోస్లో ఇండికేటర్ది కంట్రోల్ సిస్టమ్. ఇంకా సింక్రనస్ మోడ్లో సిన్ డిటెక్టర్ 2 రకాలుగా పనిచేస్తుంది. ఇన్పుట్ ఒకటి, అవుట్పుట్. ఇన్పుట్ కనెక్ట్ చేస్తే ఎక్స్టర్నల్ డివైస్ డిటెక్ట్ చేసి సింక్రనల్ వర్డ్, అంటే ఎక్స్టర్నల్ వర్డ్ మనం యూజ్ చేసి సింక్ వర్డ్స్ని డిటెక్ట్ చేస్తున్నాం. అప్పుడు డిటెక్ట్ చేసినట్టు సిగ్నల్ ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇన్పుట్ అయితే టు దిస్ పిన్. అవుట్పుట్ అయితే 8251 ఫౌండ్ డిటెక్టెడ్ సింక్ క్యారెక్టర్. సింక్ క్యారెక్టర్స్ని డిటెక్ట్ చేసినట్టు అర్థం చేసుకుంటుంది. ఇంకా కమాండ్స్ టు 8251. టు ఇంప్లిమెంట్ సీరియల్ కమ్యూనికేషన్, మోడ్ వర్డ్, కమాండ్ వర్డ్ ఆర్ సెంట్ టు 8251 అండ్ స్టేటస్ రిజిస్టర్ ఈజ్ రెడ్ బై CPU. మనకి ముఖ్యంగా కమాండ్స్ ఏమంటే మోడ్ వర్డ్ ఒకటి ఉంది, కమాండ్ వర్డ్ ఒకటి ఉంది, స్టేటస్ రిజిస్టర్కి స్టేటస్ వర్డ్ ఒకటి ఉంది. ఆఫ్టర్ రీసెట్ ఆపరేషన్ ఇంటర్నల్లీ బై D6 ఆఫ్ కమాండ్ వర్డ్, ఇంటర్నల్గా D6 అంటే బిట్ 6 ఆఫ్ కమాండ్ వర్డ్ ఏం చేస్తుందంటే ఇంటర్నల్ రీసెట్ని ఇస్తుంది అనమాట. ఆఫ్టర్ రీసెట్ ఆపరేషన్ ద ఇమీడియట్ బైట్ ఈజ్ మోడ్ వర్డ్ రిటర్న్ టు కమాండ్ రిజిస్టర్. అంటే రీసెట్ ఇచ్చిన వెంటనే D6 ద్వారా కమాండ్ వర్డ్ ఆఫ్ D6 ఆఫ్ కమాండ్ వర్డ్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా మనం మోడ్ వర్డ్ని వెంటనే రాయాలి. ఇమీడియట్ వర్డ్ అది. దాని తర్వాత కమాండ్ వర్డ్ రాసుకోవాలి కమాండ్ రిజిస్టర్లోకి. కమాండ్ రిజిస్టర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts, 1 ఫర్ మోడ్ వర్డ్ అండ్ 1 ఫర్ కమాండ్ వర్డ్. కమాండ్ రిజిస్టర్ ఏంటంటే ఒకటి మోడ్ వర్డ్కి, ఒకటి కమాండ్ వర్డ్ కోసమని డివైడ్ చేశారు. కమాండ్ వర్డ్ క్యాన్ బి చేంజ్ రిటర్న్ ఎనీ టైమ్. కమాండ్ వర్డ్ ఎప్పుడైనా రాయొచ్చు కానీ బట్ మోడ్ వర్డ్ నీడ్స్ ఇంటర్నల్ రీసెట్. మోడ్ వర్డ్ మాత్రం ఇంటర్నల్ రీసెట్ అయిన వెంటనే చేయాలి, త్రూ ఇన్స్ట్రక్షన్ చేయాలి అది. ఓకేనా. ఇంకా కమాండ్ వర్డ్, మోడ్ వర్డ్ ఫార్మాట్ ఫర్ ఎసింక్రనస్ మోడ్ చూపించాను. బాడ్ రేట్ 1, బాడ్ రేట్ ఫ్యాక్టర్ 1, బాడ్ రేట్ ఫ్యాక్టర్ 2, L1, L2, PN, EP, S1, S2. B1, B2 0 అయినప్పుడు సింక్రనస్ మోడ్లోకి వెళ్తుంది. 0 ఉన్నప్పుడు అసింక్రనస్ బాడ్ రేట్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది. 10 ఉన్నప్పుడు అసింక్రనస్ మోడ్ బాడ్ రేట్ ఫ్యాక్టర్ 16 ఉంటుంది. 11 ఉన్నప్పుడు అసింక్రనస్ మోడ్ బాడ్ రేట్ ఫ్యాక్టర్ 64 ఉంటుంది. ఇంకా క్యారెక్టర్ లెంగ్త్ అంటే 5 బిట్స్ ఉంటాయి, 6 బిట్స్ ఉంటాయి, 7 బిట్స్ ఉంటాయి, 8 బిట్స్ ఉంటాయి. ఇంకా ప్యారిటీ కంట్రోల్ ఆడ్ ప్యారిటీయా, ఈవెన్ ప్యారిటీ, అసలు ప్యారిటీయే లేదా. ఇంకా ఫ్రేమింగ్ కంట్రోల్ ఏంటంటే ఇన్వేల్డ్ స్టాప్ బిట్స్ 1, 1.5, 2 స్టాప్ బిట్స్ ఉంటుంది అనమాట. ఇది మోడ్ వర్డ్ ఫార్మాట్ ఫర్ ఎసింక్రనస్ మోడ్. ఇంకా మోడ్ వర్డ్ ఫార్మాట్ ఫర్ సింక్రనస్ మోడ్లో లాస్ట్ 2 బిట్స్ 0 ఉంటాయి. L1, L2
ఎసింక్రనస్ మోడ్కి ఎలా ఉందో అలాగే, పిఈఈపీ కూడా ఎసింక్రనస్ మోడ్కి ఎలా ఉందో అలాగే. నెక్స్ట్ ఈఎస్డి అంటే ఎక్స్టర్నల్ సింక్ డిటెక్ట్. 0 సింక్ డిటెక్ట్ అవుట్పుట్, 1 is equal సింక్ డిటెక్ట్ ఇన్పుట్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ సింక్ క్యారెక్టర్స్, 0 అయితే 2 క్యారెక్టర్స్, 1 అయితే 1 క్యారెక్టర్. ఇంకా కమాండ్ వర్డ్ ఫార్మాట్. ఈహెచ్ అంటే ఎనేబుల్ హంట్ మోడ్, 1 అంటే ఎనేబుల్ సింక్ సెర్చ్ సింక్ క్యారెక్టర్స్, ఐఆర్ అంటే ఇంటర్నల్ రీసెట్, 8251కి మొత్తం రీసెట్ అయిపోతుంది. అయితే 8251 డస్ నాట్ రెస్పాండ్ ప్రాపర్లీ ఫర్ హార్డ్వేర్ రీసెట్. హార్డ్వేర్ రీసెట్ సరిగ్గా ప్రాపర్గా రీసెట్ అవ్వదు కాబట్టి మనం సాఫ్ట్వేర్ రీసెట్ని వాడతాం. ఇంటర్నల్ రీసెట్ గివెన్ బై D6 బిట్ యూజ్ చేస్తాం. ఇంకా ఆర్టీఎస్ అంటే రిక్వెస్ట్ టు సెండ్, 1 is equal to ఎనేబుల్ రిక్వెస్ట్ టు సెండ్. ఈఆర్ అంటే ఎర్రర్ రీసెట్, అంటే 1 అంటే రీసెట్ ఫర్ రీసెట్ ఎర్రర్ ఫ్లాగ్స్, పిఈ ప్యారిటీ ఎర్రర్, ఓవర్ రన్ ఎర్రర్, ఫ్రేమింగ్ ఎర్రర్ ఇన్ స్టేటస్ వర్డ్లో లేదు. నెక్స్ట్ ఎస్బిఆర్కే సెండ్ బ్రేక్ క్యారెక్టర్. బ్రేక్ క్యారెక్టర్ వచ్చింది ఫోర్సెస్. 1 అంటే ఫోర్సెస్ ట్రాన్స్మిట్ డేటా టు లో, 0 అంటే నార్మల్ ఆపరేషన్. నెక్స్ట్ ఆర్ఎక్సీ అంటే రిసీవ్ ఎనేబుల్. 1 అంటే ఎనేబుల్ ది రిసీవర్, 0 అయితే డిజేబుల్ ది రిసీవర్. నెక్స్ట్ డిటిఆర్ అంటే టెర్మినల్ డేటా టెర్మినల్ రెడీ. 1 అంటే ఎనేబుల్ డిటిఆర్ రెడీ. నెక్స్ట్ ట్రాన్స్మిట్ ఎనేబుల్ ఏంటంటే 1 is equal to ఎనేబుల్ ట్రాన్స్మిటర్, 0 అంటే డిజేబుల్ ట్రాన్స్మిటర్. ఎర్రర్ రీసెట్ మస్ట్ బి పెర్ఫార్మ్డ్ వెన్ ఎవర్ ఆర్ఎక్సీ అండ్ ఎనేబుల్ హంట్ ఆర్ ప్రోగ్రామ్డ్. ఎర్రర్ రీసెట్ ఎప్పుడు జరుగుతుందంటే వెన్ రిసీవ్ ఎనేబుల్ ఎనేబుల్ హంట్ మోడ్ ప్రోగ్రామ్ అయినప్పుడు మాత్రమే జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ది కమాండ్ వర్డ్ ఫార్మాట్. ఇంకా స్టేటస్ వర్డ్ ఫార్మాట్ ఏంటంటే డిఎస్ఆర్ అంటే డేటా సెట్ రెడీ, 1 అంటే డేటా సెట్ రెడీ. సింక్ డిటెక్ట్, బ్రేక్ డిటెక్ట్ అంటే 1 indicates సింక్ డిటెక్టెడ్, 8251 is ready for data transmission in synchronous mode. 1 indicates break detect occurred in asynchronous mode. అది నెక్స్ట్ ఎఫ్ఈ అంటే ఫ్రేమింగ్ ఎర్రర్. ఫ్రేమింగ్ ఎర్రర్ సెట్స్ వెన్ ఎ వాల్యూ స్టాప్ ఇట్ ఈజ్ నాట్ డిటెక్టెడ్. వాల్యూ స్టాప్ ఇట్ నాట్ డిటెక్ట్ అవునప్పుడు ఇది ఫ్రేమింగ్ ఎర్రర్ వస్తుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది క్యారెక్టర్ రీసెట్ బై ఈఆర్ బిట్ ఆఫ్ కమాండ్ వర్డ్. ఈఆర్ బిట్ ఆఫ్ కమాండ్ వర్డ్ దీన్ని రీసెట్ చేస్తుంది. ఇట్ డస్ నాట్ ఇన్హిబిట్ ఆపరేషన్ ఆఫ్ 8251. ఇది ఆఫ్ చేయదు. 8251ని దాని వర్క్ దాన్ని చేసుకొని ఇస్తుంది. ఓవర్ రన్నర్ అంటే ఓవర్ రన్ ఫ్లాగ్. OE flag sets when it does not read character before next one comes available. It is reset by ER bit of command word. Previous overrun character is lost. సో క్యారెక్టర్ సరిగా రిసీవ్ చేసుకున్నప్పుడు ఓవర్ రన్ ఎర్రర్ వస్తుంది. అది రీసెట్ చేసేస్తే ప్రీవియస్ క్యారెక్టర్ పోతుంది అనమాట. నెక్స్ట్ ప్యారిటీ ఎర్రర్ వచ్చిందని పిఈ చెప్తుంది. తర్వాత ట్రాన్స్మిటర్ ఎంటీ అంటే ఈజ్ ఈక్వల్ టు 1 indicates ట్రాన్స్మిటర్ షిఫ్ట్ రిజిస్టర్ ఈజ్ ఎంటీ. రిసీవర్ ఈజ్ ఈక్వల్ టు 1 indicates క్యారెక్టర్ రిసీవ్డ్ అండ్ రెడీ టు సెండ్ టు CPU. ట్రాన్స్మిటర్ రెడీ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇండికేట్స్ డేటా అవుట్ బఫర్ రిజిస్టర్ ఈజ్ ఎంటీ. 0 అంటే ట్రాన్స్మిటర్ బఫర్ రెడీ రిజిస్టర్ ఈజ్ ఫుల్. ఇలా ఉందన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ది స్టేటస్ వర్డ్. ఇంకా ఇనీషియలైజేషన్ సీక్వెన్స్ ఆఫ్ 8251. ఇనీషియలైజేషన్ సీక్వెన్స్ ముందు ఇనీషియలైజ్ చేసి 8251ని అప్పుడు ట్రాన్స్మిటర్ కానీ రిసీవర్ కానీ వాడాలి. దానికి ఏం చేస్తామంటే మూవ్ డిఎక్స్ FFF2H అనుకున్నాం. అంటే ఏంటి కమాండ్ డేటా అనేది A0 వాళ్ళు తెలుస్తుంది, A1 వాళ్ళు తెలుస్తుంది కాబట్టి 1 అవుతుంది కాబట్టి A1 1 అవుతుంది కాబట్టి అది కమాండ్కి రెడీగా ఉంటుంది. మూవ్ AL 00H అవుట్ DX AL అంటే ఏం చేస్తున్నాం మనం సెండింగ్ ఆల్ జీరోస్ టు 8251 టు ఇంజూర్ ఆల్ జీరోస్ ఇన్ కమాండ్ రిజిస్టర్. కమాండ్ రిజిస్టర్ అన్ని జీరోస్ ఉండేటట్టుగా మనం చేసుకుంటున్నాం. మూవ్ CX 08H లూప్ DD. ఇది ఏంటంటే రైట్ రికవరీ టైం అంట. రైట్ రికవరీ టైంకి 6 క్లాక్ సైకిల్స్ కావాలి. ఒక్క మూవ్ CX 08 2 క్లాక్ సైకిల్స్ తీసుకుంటుంది కాబట్టి టోటల్ 16 క్లాక్ సైకిల్స్కి సరిపోతుంది. నెక్స్ట్ మూవ్ AL 40H అవుట్ DX AL మూవ్ CX. ఇది
మూవ్ ఏఎల్ కామా 40 అండ్ అవుట్ డిఎక్స్ కామా సెండ్ ఇంటర్నల్ రీసెట్ పంపిస్తుంది. లీవ్ ఫర్ ది టీఆర్బి అంటే D6 మరి 1 అవుతుంది కదా, D6 1 అవుతుంది మూలంగా ఇంటర్నల్ రీసెట్ వెళ్ళినట్టు లెక్క అనమాట అది. మూవ్ సిఎక్స్ కామా 0 to H లూప్ D1 ఇదేంటంటే 4 క్లాక్ సైకిల్స్ మళ్ళీ రైట్ రికవరీ టైం. అది అయిన తర్వాత మూవ్ ఏఎల్ కామా మోడ్ బైట్ ఏమైతే అనుకున్నామో అది పంపించాలి. అవుట్ డిఎక్స్ కామా ఏఎల్ అంటే ఏలో ఉంది డిఎక్స్ చూపించిన పోర్ట్లోకి వెళ్తుంది. మూవ్ దానివల్ల మోడ్ బైట్ వర్డ్ వెళ్తుంది. నెక్స్ట్ మూవ్ సిఎక్స్ కామా 0 to లూప్ D2 ఇది టీఆర్ మరి రైట్ రికవరీ టైం 4 క్లాక్ సైకిల్స్. అది అయిన తర్వాత మూవ్ ఏఎల్ కామా కమాండ్ వర్డ్ ఏదైతే ఉందో అది పంపిస్తాం. అది పంపించిన తర్వాత అవుట్ డిఎక్స్ కామా ఏఎల్ పంపిస్తే కమాండ్ బైట్ కూడా దానికి వెళ్తుంది. ఇలాగా ముందు ఇనీషియలైజ్ చేసుకోవాలంటే ఇంటర్నల్ రీసెట్ పంపించడం, మోడ్ వర్డ్ పంపించడం, కమాండ్ వర్డ్ పంపించడం అని పంపించిన తర్వాత అప్పుడు ట్రాన్స్మిషనా రిసెప్షనా చూసుకుని దాని ప్రకారంగా మనం రన్ చేసుకోవాలి. ముందు ట్రాన్స్మిటర్ చూద్దాం. మూవ్ డిఎక్స్ కామా FF2 ఇన్ ఏఎల్ కామా డిఎక్స్. ఇప్పుడు ఏమైంది, మూవ్ FF2 అనే పోర్ట్ నుంచి మనం ఏఎల్లోకి డేటా తెచ్చుకుని చూస్తాం అన్నమాట. డేటా సెట్ రెడీగా ఉందా లేదా, ట్రాన్స్మిటర్ రెడీగా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. అందువల్ల ఏం చేస్తున్నాం, కంపేర్ ఏఎల్ కామా 81H అవుతుందా లేదా అని కంపేర్ చేస్తున్నాం. జంప్ నాట్ ఈక్వల్ టు test1 ఈక్వల్ కాకపోతే test1కి వెళ్ళమంటున్నాం. ఈక్వల్ అయితే ఏం చేయాలి, మూవ్ డిఎక్స్ కామా FF0 అది డేటాకి వచ్చేస్తుంది. డేటా చేసి మూవ్ ఏఎల్ కామా డేటా టు సెండ్ డేటా ఏదైతే పంపించాలో అది ఏఎల్కి పంపించి అవుట్ డిఎక్స్ కామా ఏఎల్ అది పంపించేస్తుంది. ఏఎల్ నుంచి అవుట్పుట్ పోర్ట్కి పంపించేస్తాం అనమాట. అది ట్రాన్స్మిట్ అయితే. రిసీవర్ అయితే ఏమవుతుంది, మూవ్ డిఎక్స్ కామా FF2 మరి ఇన్ ఏఎల్ కామా డిఎక్స్ పంపించి అండ్ ఏఎల్ కామా 000010 అంటే ఇది రిసీవర్ రెడీయా కాదా అని చెక్ చేసుకుంటున్నాం అనమాట. అది చెక్ చేసుకోవడం కోసం మనం ఎప్పటికప్పుడు మనం రీడ్ చేస్తున్నాం, మనం స్టేటస్ 1 రీడ్ చేస్తున్నాం. తర్వాత జంప్ 0 test2 0 అయితే test2కి వెళ్ళమంటున్నాం. కాకపోతే ఏంటి, మూవ్ డిఎక్స్ కామా FF0 అవుట్పుట్ పోర్ట్ యొక్క అడ్రస్ పంపించేసేసి ఇన్ ఏఎల్ కామా డిఎక్స్లో ఉన్న డేటాని ఏఎల్కి పంపించేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ది ట్రాన్స్మిటింగ్ అండ్ రిసీవింగ్ ఆఫ్ యువర్ 8251.